ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఈవీఎంలపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు చౌకబారుగా మాట్లాడుతున్నారని జీవీఎల్ మండిపడ్డారు. స్థాయి, హుందా మరిచి వ్యవహరిస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు కొత్త సాకులు ఎత్తుకుంటున్నారు. మరి కొత్త ఆరాటం పోరాటం అన్నది మరి ఇక్కడి నుంచి ఆయన సొంత డబ్బుతో చేసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే మొన్న వరకు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం పైన ఆరాటం పోరాటం అని చెప్పి 100 కోట్లు వృధా చేశారు. కాకపోతే ఎలాగూ ఎన్నికల్లో మీ బాక్స్ గల్లంత అవుతుంది కనుక, తెలుగుదేశం పార్టీ దారుణమైన పరాజయానికి గురవుతుంది కనుక భవిష్యత్తులో మీరు చేసే దొంగ పోరాటాలు ఏవైనా మీ సొంత ఖర్చుతోనే చేసుకోవాలి. దానికి ప్రజల నుంచి మద్దతు ఉండదు, ప్రజాధనాన్ని వాడుకునే అవకాశం కూడా ఉండదు.